జర్నలిస్టుల సంక్షేమానికి హక్కుల పరిరక్షణకు అండగా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ముందుంటుందని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏపీయూడబ్ల్యూజే మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొని జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడారు. అలాగే యూనియన్ మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క జర్నలిస్టు కృషి చేయాలి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులపై ఉన్న అక్రమ కేసులను తీసివేయాలని డిమాండ్ చేశారు. గతంలో అక్రిడేషన్ 23,000 ఉంటే దానిని గత ప్రభుత్వం 9,000కు కుదించి జర్నలిస్టులకు అన్యాయం చేసిందని, ఈ కూటమి ప్రభుత్వమే నా జర్నలిస్టులకు అండగా నిలబడి అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో ట్యూషన్ ఫీజు రద్దు చేయడం గురించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అనంతరం నూతనంగా నియమింపబడ్డ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి అప్పలనాయుడు గారు, అధ్యక్ష కార్యదర్శి అప్పలనాయుడు గారు చేసింది. మనం కూడా అక్టోబర్ 2వ తారీఖున సేవ్ జర్నలిజం డే అని చెప్పి మొత్తం రాష్ట్రంలో 120 కేంద్రాల్లో మనం చేశాం. అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే వర్కింగ్ జర్నలిస్టు చట్టాన్ని యథాతథంగా కొనసాగించండి, మా హక్కుల్ని మాకు ఉంచండి, మా పని పరిస్థితులను పునరుద్ధరించండి, మాకు వేతనాలను నిర్ణయించే వేజ్ బోర్డుని, ఆ వేజ్ బోర్డు నోటిఫికేషన్ని అమలు చేయడానికి లేబర్ డిపార్ట్మెంట్కి అధికారం ఇవ్వండి అని చెప్పి మనం కోరుతా ఉన్నాం. అంచేత రేపు రాబోయే రోజుల్లో కూడా మన వర్కింగ్ జర్నలిస్టు చట్టాన్ని రక్షించుకోవడం కోసం ఐజేయు జాతీయ స్థాయిలో చేపట్టబోయే పోరాటంలో విశాఖపట్నం జర్నలిస్టులు కూడా ముందుండాలని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తర్వాత మన ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టింది కాబట్టి ఇది జర్నలిస్టులు మీడియా స్వేచ్ఛగా భంగకరంగా ఉంటుంది. జర్నలిస్టులు పనిచేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. జర్నలిస్టులు రోజువారీ జీవితం దుర్భరం అయిపోద్ది. మీకు అందరికీ గుర్తుంటుంటే ఉత్తరప్రదేశ్ లో హాత్రాస్ లో ఒక అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారాన్ని కవర్ చేయడానికి వెళ్తా ఉంటే ఒక జర్నలిస్ట్ ని అరెస్ట్ చేసి ఊపా చట్టం కింద జైల్లో పెడితే 2 సంవత్సరాల పాటు అతనికి బెయిల్ ఇవ్వలేదు. చాలా మంది ఆ చట్టం కింద అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వకోకుండా లోపల పడేస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ జర్నలిస్ట్ బయటకు వస్తే మళ్ళీ వేరే కేసు పెట్టి ఆయన మీద మళ్ళీ జైలుకి పంపించడం జరుగుతుంది. అంచేత ప్రభుత్వాలు, రాజ్యం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తప్పుడు కేసులు బనాయించడానికి చట్టంలో డెఫినేషన్లని, స్పష్టంగా ఉన్న డెఫినేషన్లని అస్పష్టంగా మార్చి ఎవరి మీద పెట్టచ్చు, ఎవరి మీద పెట్టకూడదు అనేది ప్రభుత్వ యంత్రాంగం చేతిలోనూ, ప్రభుత్వం చేతిలోనూ అధికారాలు పెట్టుకునేటట్టుగా ఆ సవరణలు తీసుకొచ్చారు. కాబట్టి మనం కూడా అప్రమత్తంగా ఉండి పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి, జర్నలిస్టుల హక్కులను కాపాడుకోవడానికి ఇప్పుడు వచ్చినటువంటి సంహితల్ని వాటిలన్నింటినీ కూడా మనం అపోజ్ చేసి మన హక్కుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జర్నలిస్టులతోటి సహృద్భావంగా వ్యవహరించే కార్యక్రమానికి శ్రీకారం పలికింది. అందుకు సంతోషం. అయితే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము చెప్పేది, ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల మీద ఉన్న అక్రమ కేసులన్నింటినీ తక్షణం ఎత్తేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ఇది లేకుండా వాటిని తీసేయాలి. మేము ఆ జాబితాని డీజీపీ గారికి ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే అక్రిడేషన్లు గతంలో ఉన్న 23,000 అక్రిడేషన్లు గత ప్రభుత్వం 9,000కి కుదించింది. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పనిచేస్తున్న, వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారం పనిచేస్తున్న జర్నలిస్టులకి గుర్తింపు కార్డులు కూడా లేని పరిస్థితి. తక్షణం దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుని అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి. అలాగే 2016లో ప్రారంభమైన వర్కింగ్ జర్నలిస్టుల బీమా పథకం, యాక్సిడెంటల్ పాలసీని గత ప్రభుత్వం పక్కన పెట్టింది. దాన్ని తక్షణం
ఇంప్లిమెంట్లో తీసుకురావాలని చెప్పి ఏఎన్పిఆర్ మినిస్టర్ కూడా మనం చెప్పడం జరిగింది. వాటిని కూడా తీసుకురావాలి. అలాగే జర్నలిస్టులకి నాన్ జర్నలిస్టులకి సంబంధించి పాఠశాలలో విద్యా సంస్థల్లో ట్యూషన్ ఫీజులో రాయితీ ఇచ్చే కార్యక్రమాన్ని తక్షణం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. మొన్న అసెంబ్లీలో వాళ్ళ ఆఫీస్లో మనం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. త్వరలో ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున అధికారికంగా చర్చలు జరగబోతున్నాయి. వాటిలో ఈ సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకెళ్తాం. పెన్షన్ స్కీమ్ కావాలి, అందరికి అక్రిడేషన్లు కావాలి. మేనిఫెస్టోలో ఈ కూటమి పార్టీలు అందరికీ ఉచితంగా ఇల్లు అనే స్కీమ్ని ప్రవేశపెట్టాయి. ఆ ప్రకారం ఆ మేనిఫెస్టో హామీని కూడా ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది.